న్యూస్ చూస్తున్నారు. డేంజర్లో ఉండవల్లి కరకట్ట భవనానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. డేంజర్లో ఉంది ఉండవల్లి కరకట్ట పక్కన ఉన్న భవనాలకు సంబంధించిన విజువల్స్. అయితే అక్కడ విజువల్ని చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. కొన్ని భవనాల్లో ఫస్ట్ ఫ్లోర్ దాటి కృష్ణానది ప్రవహిస్తోంది. ఆ విజువల్స్ని చూస్తే కనుక అక్కడ పరిస్థితి ఏంటో ఇట్టే మనకు అర్థమవుతోంది. ఉండవల్లి కరకట్టను ఆనుకొని ఉంది మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి చికిత్సాలయం. అయితే అక్కడ వరద ఉధృతికి కొట్టుకుపోతోంది కరకట్ట. అర్ధరాత్రి నుంచి ఆశ్రమాన్ని చుట్టుముట్టింది వరద నీరు. ఆశ్రమంలోకి 400 మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఆశ్రమం నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి తాళ్ల సాయంతో. అదిగో మీరు చూడొచ్చు, ఒక పెద్ద తాడు సాయంతో అక్కడ వాళ్ళని బయటకు తీసుకొస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా అక్కడ చేరుకుంది. కృష్ణానది వరదలకు సంబంధించి విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసిన ఇటువంటి సినారియో. మరి ముఖ్యంగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రోజు వాళ్ళు అక్కడ తిరిగే ప్రాంతం అది. అదుగు మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం అంటూ మీరు చూడొచ్చు. పూర్తిగా కూడా ఆ ప్రాంగణంలోకి నీరు వచ్చేసింది. వరద నీరు చుట్టుముట్టింది. దీంతో అక్కడ వరద సహాయక చర్యలు వేగవంతం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అక్కడ ఆ లోపల ఇరుక్కున్న వారిని, చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తున్నారు. తాళ్ల సాయంతో వారిని రక్షిస్తున్నారు. పూర్తిగా అదుగు వాళ్ళు సాధారణంగా రోజు అక్కడ తిరిగే ప్రాంతం అది. రిలాక్సేషన్ కోసం కావచ్చు, లేకపోతే స్వాంతన కోసం కాస్త ప్రకృతి కాస్త దగ్గరగా ఉందామని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు రోజు అక్కడికి వెళ్ళి నడిచే ప్రాంతం ఉంటుంది. అది విజువల్స్. అయితే ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. మరీ ముఖ్యంగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ టచ్ అయింది. మొదటి అంతస్తు వరకు కూడా వరద నీరు చేరుకుంది. దీంతో ఆశ్రమంలో 400 మందికి పైగా ఉన్నారు. రంగంలోకి దిగారు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది. ఆశ్రమంలో ఉన్న వారిని తాళ్ల సాయంతో బయటకు తీసుకొస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో విజువల్స్ ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కార్లు చూడండి, దాదాపుగా సగం వరకు మునిగిపోయాయి. రోడ్ల మీదకు కూడా వరద నీరు వచ్చి చేరిన సందర్భాన్ని మనం చూడొచ్చు. పూర్తిగా మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమాన్ని వరద నీరు చుట్టుముట్టింది. దీంతో అక్కడ వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. భారీ జేసీబీలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఎందుకంటే వరద నీరు క్రమంగా పెరుగుతోంది. 400 మందిని ఒక్కసారి ఆలోచించండి. ఒకరు ఇద్దరు కాదు, 400 మందిని రక్షించాలంటే ఎంత టైం పడుతుందో. మరీ ముఖ్యంగా అక్కడ బయటకు వచ్చేందుకు వీలు లేదు. దీంతో తాళ్ల సాయంతో మరి ముఖ్యంగా వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. దాంతో వాళ్ళందరినీ కూడా అదిగో మీరు ఇక్కడ కిందలో ఒక్కసారి చూడండి. పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ అయితే మునిగిపోయిన పరిస్థితి. రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తే కనుక ఆ విజువల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఐ థింక్ ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో కూడా ఉన్నారు, వాళ్ళందరినీ తాళ్ల సాయంతో బయటకు తీసుకొస్తున్నారు. బయటకు తీసుకొచ్చి జాగ్రత్తగా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వరదలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి ఇటు విజయవాడను. అవును, విజయవాడను వరద చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి మీకు కళ్ళ కట్టిని చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇన్ఫాక్ట్ విజయవాడకు సంబంధించి నిన్నటి నుంచి ప్రకృతి విపత్తు, ప్రకృతి ప్రళయం, జల ప్రళయం, జల దిగ్బంధానికి సంబంధించి ఎక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఎటువంటి వాతావరణం ఉంది, మరి ముఖ్యంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, విజయవాడ కష్టాన్ని, విజయవాడ జల దిగ్బంధాన్ని, విజయవాడ జల ప్రళయాన్ని, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలని ఎప్పటికప్పుడు ఇటు ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 400 మంది ఆశ్రమంలో చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి కృష్ణమోహన్? ఎస్ సచిన్, ఒక్కసారిగా వరద ప్రవాహం దాదాపుగా కృష్ణా ప్రవాహ ప్రాంతమైన కరకట్ట మొత్తం కూడా పూర్తిగా కూడా వరద నీటితో నిండిపోయిన పరిస్థితి. కేవలం మంతెన సత్యనారాయణరాజు ఒకటే కాదు, ఆ ఆశ్రమం ఒకటే కాదు, దాని పక్కన ఆనుకొని ఉన్న వరుసగా అప్ టు చంద్రబాబు ఇంటి వరకు కూడా, ముఖ్యమంత్రి నివసిస్తున్న ఇంటి వరకు కూడా పూర్తిగా కూడా ఆ కరకట్ట మీదనే ఉంటున్న పరిస్థితి. సో ఆ కరకట్ట మీద ఉన్న ఇల్లు మొత్తం కూడా నీటితో ఉన్నాయని చెప్పాలి. ప్రధానంగా ఇది మంతెన వ్యవహారంకి వచ్చేసరికి కారణం ఏంటంటే అక్కడ నెలకి 2 క్లాసులు లేదు, నెలకి 2 సెక్షన్స్ జరుగుతుంటాయి. ఒక్కొక్క సెక్షన్ 15 రోజుల పాటు జరిగే పరిస్థితి ఉంటుంది. ఈ 15 రోజులకు వాళ్ళు కొంత అమౌంట్ని
చాటు చేస్తారు. తర్వాత 15 రోజుల పాటు వాళ్ళకి చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కావచ్చు, లేకపోతే వెయిట్ లాస్ కావచ్చు, ఇటువంటి కొన్ని చికిత్సలు అక్కడ చేస్తూ చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం పొందిన మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం అది. ఈ ఆశ్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తమిళనాడు, కర్ణాటక, అలాగే ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాలన్నింటిని కూడా సుదూర ప్రాంతాల నుంచి అక్కడికి క్లాసులు తీసుకునేదానికి, తర్వాత అక్కడ వాళ్ళ చికిత్సను పొందడానికి చాలామంది వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 400 మంది కొత్త బ్యాచ్ ఇక్కడ మొదటి 1వ తారీఖున జాయిన్ అయిన పరిస్థితి. మార్నింగ్ నుంచి బాగానే ఉన్నింది. సాయంత్రానికి ఒక్కసారిగా కృష్ణా ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి కంప్లీట్గా వచ్చేసింది వాటర్ పూర్తిగా మనుషులు మునిగిపోయేంత వాటర్ వచ్చిన నేపథ్యంలో అక్కడున్న సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా తిరిగి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున రిస్క్ చేయాల్సిన పరిస్థితి అయితే కనపడింది. దాదాపుగా రాత్రంతా నెలల్లో కొంతమంది ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంతమందిని పైన ఫ్లోర్లకి తరలించారు. ఉదయాన్నే వాళ్ళందరికీ తాళ్ల సహాయంతో బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. బయటికి తరలించి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎక్కడికక్కడ మనం చూస్తాం రోడ్ల మీద వాళ్ళ సొంత వాహనాలు, వాళ్ళ బంధువుల వాహనాల కోసం వాళ్ళు వేచి ఉన్న పరిస్థితి. కొందరు కంపెనీ అంటే ఆశ్రమమే కొందరిని ఇంటికి తరలించే ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ అంటే వాళ్ళు ఊహించలేదా, లేకపోతే ఎందుకంటే చుట్టూ ముట్టేసింది. ఇన్ఫాక్ట్ చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఆశ్రమం చుట్టూతా కూడా నీరే. అంటే వాళ్ళకి అంచనా లేదా, లేకపోతే వస్తున్న సందర్భంలో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయలేదా? ఏం జరిగింది? అంటే బేసిక్గా చిన్నపాటి వరద వచ్చినప్పుడు సహజంగా నీరు వస్తుంటుంది. సేమ్ అదే ఆ కరకట్ట ఏరియాలో ఉన్న కేవలం అదొకటే కాదు, గోకరాజు గంగరాజు ఆశ్రమం ఆయనది ఒక గెస్ట్ హౌస్లు ఉన్నాయి, చాలామంది గెస్ట్ హౌస్లు ఉన్నాయి, కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, హరే రామ హరే కృష్ణకి సంబంధించిన కొంత అక్కడ అదే ప్లేస్లో. అంటే పూర్తిగా కూడా కరకట్టకి ఆనుకొని కృష్ణాకి బ్యారేజ్ మీద ఈ కట్టడాలన్నీ ఉన్నాయి. గతంలో కూడా ఈ కట్టడాలని తొలగించాలి అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలో చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. కొన్ని ఆశ్రమాలని కూల్చేశారు. అలాగే గత ప్రభుత్వంలో కూడా ఏకంగా ప్రభుత్వం నిర్మాణం చేసిందని